30 డేస్ సిరీస్ లో భాగంగా ఈరోజు డే 4. 1813 మార్చి 19వ తారీఖున స్కాట్లాండ్ దేశంలో జన్మించాడు డేవిడ్ లివింగ్స్టన్ గారు. ఫాదర్ నీల్ లివింగ్స్టన్ గారు చాలా భక్తిపరుడు, ఒక సండే స్కూల్ టీచర్ గా ఉన్నాడు అనమాట. అయితే వీళ్ళ యొక్క కుటుంబము చాలా పేదరికంలో ఉండేదండి. అయితే తండ్రి నీల్ లివింగ్స్టన్ గారు చాలా మిషనరీ స్టోరీస్ అనేది డేవిడ్ లివింగ్స్టన్ గారికి చెప్తూ ఉండేవారు. అయితే ఎప్పుడైతే డేవిడ్ లివింగ్స్టన్ గారు ఈ మిషనరీ స్టోరీస్ వింటా ఉన్నప్పుడు, డాడీ నేను కూడా ఇలా అవుతానన్నప్పుడు వాళ్ళ డాడీ చాలా సంతోషపడేవాడు. అయితే దేవుని మహాకృపను బట్టి డాక్టర్ అయ్యాడు అనమాట. అయితే చైనాకు మిషనరీగా వెళ్ళాలని చెప్పేసి చాలా ఆశపడ్డాడు. కానీ ఒక ఫ్రెండ్ మూలాన ఆఫ్రికా దేశంలో ఇంతవరకు స్వార్థ ప్రకటించబడలేదని చెప్పి విన్నప్పుడు ఇతను ఆఫ్రికా దేశానికి వెళ్ళాలని చెప్పేసి సిద్ధపడతాడు. అయితే ఒక రోజు ఆఫ్రికా దేశానికి మిషనరీగా బయలుదేరాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అక్కడున్న ఆ యొక్క లాంగ్వేజ్ నేర్చుకోవడం అవన్నీ చేశాడండి. అయితే తర్వాత మేరీ అనే స్త్రీతో వివాహం జరిగింది. అయితే మేరీ గారు గాని తర్వాత వారికి పుట్టిన బిడ్డలు కావచ్చు, అక్కడున్న వాతావరణం తట్టుకోలేక మళ్ళీ డేవిడ్ లివింగ్స్టన్ గారు వాళ్ళ ఫ్యామిలీని ఇంగ్లాండ్ షిఫ్ట్ చేశారు. డేవిడ్ లివింగ్స్టన్ జీవితంలో ఎన్నో ఇబ్బందులు చూశాడండి. ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు తన భార్యను కలుసుకున్నప్పుడు తన భార్య గుర్తుపట్టలేకపోయింది. ఎందుకంటే తను చూస్తేనేమో చాలా నల్లగా అయిపోయాడు. తర్వాత ఎడమ చెయ్యి పనిచేయట్లేదు, ఎడమ కాలు పనిచేయట్లేదు, ఎడమ కన్ను పోయింది. ఇవన్నీ చూసి వాళ్ళ భార్య చాలా బాధపడ్డదండి. అయితే కొన్ని రోజుల తర్వాత నేను కూడా వచ్చి సేవ చేస్తాను, నేను కూడా మీతో వస్తానని చెప్పేసి భార్య బయలుదేరి వచ్చిన తర్వాత అనుకోని సంఘటన ఒకటి జరిగిందండి. అక్కడ ఆఫ్రికా దేశంలో మలేరియా వ్యాపించడం వల్ల ఒక దోమ కొట్టి వాళ్ళ భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత తను ఎంతగానో బాధపడ్డాడండి. తను ప్రేమించిన ఆ భార్య చనిపోవడం వల్ల తన జీవితంలో ఎంతో వేదన చూశాడు, ఎంతో బాధపడ్డాడు. కానీ చూడండి, తన భార్య చనిపోయిందని చెప్పేసి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోదాం అనుకోలేదు. దేవుని పైన విశ్వాసం ఉంచి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఈ యొక్క ఆఫ్రికా దేశంలో ఉన్న ప్రజలందరికీ సువార్త ప్రకటించాలని చెప్పేసి అక్కడే ఉండిపోయాడు. ఆఫ్రికా దేశంలో 1000 గ్రామాలకు సువార్త ప్రకటించాలని చెప్పేసి తీర్మానం తీసుకుని అక్కడున్న ప్రజలందరికీ ఆ యొక్క అడవులు తిరుగుతూ ఎన్నో మైళ్ళు నడుస్తూ ఆ యొక్క ఉన్న ప్రజలందరికీ సువార్త ప్రకటించి క్రీస్తు వైపు తిప్పాడు ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ గారు. అయితే 1873 మే 1వ తారీఖున డేవిడ్ లివింగ్స్టన్ గారు పూర్తిగా అనారోగ్యంతో మంచం మీదే పడి ఉన్నప్పుడు, నన్ను లేపండి, నన్ను మీరు లేపిస్తే నేను ప్రార్థన చేసుకుంటానని చెప్పేసి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తూ ప్రభు దగ్గరకు చేరుకున్నాడు. ఆఫ్రికా ప్రజలు డేవిడ్ లివింగ్స్టన్ గారి గుండెను మాత్రం వారి యొక్క దేశంలో పాతి పెట్టుకున్నారు. అదే విధంగా తన యొక్క బాడీని అనగా తన దేహాన్ని ఇంగ్లాండ్ లో పాతి పెట్టారు. ఎందుకు ఆ యొక్క గుండెను వారి దేశంలో పాతి పెట్టుకున్నారంటే ఆ గుండె ఆ ప్రజల కోసమే పరితపించేదంట. ఎంత ప్రేమ చూడండి డేవిడ్ లివింగ్స్టన్ గారు. డేవిడ్ లివింగ్స్టన్ గారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆఫ్రికా దేశం వచ్చి చీకటి ఖండంగా ఉన్న ఈ యొక్క ఆఫ్రికాని దేవుని వెలుగుతో నింపాడండి. అక్కడ ఉన్న ప్రజలకు రక్షణ దయచేశాడండి. అయితే చూశారు కదా, మనం కూడా లోకమునకు వెలుగై ఉన్నాము. అట్టి వెలుగుని మనం కూడా పంచి మన దేశాన్ని రక్షించుకుందాము. మరొక మిషనరీ స్టోరీతో రేపు కలుద్దాం.